మిత్రులారా, ఈరోజు ప్రముఖ నవలా రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ వర్ధంతి సెప్టెంబరు 25. గాంధేయవాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమరయోధుడుగా, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది సాహిత్యం ద్వారా హరిజనోత్తరణకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది. ఆయన నవల మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ సామాజిక దృక్పథంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. గుంటూరులో ఆయన స్థాపించిన శ్రీ శారదానికేతన్ స్త్రీ విద్యను ప్రోత్సహించడంలో మంచి కృషి చేసింది. ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా అప్పటి సత్తెనపల్లి తాలూకా వేములూరుపాడు గ్రామంలో 1877 డిసెంబర్ 4న శ్రీరాములు శేషమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి శ్రీరాములు అచలయోగం అనే కుండలినీ విద్యను సాధన చేసేవాడు. కులతత్వం అంటే విశ్వాసం ఉండేది కాదు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 1931లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో చేరినందుకు, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చేరినందుకు జైలు శిక్ష అనుభవించాడు. ఉన్నవ లక్ష్మీనారాయణ ఎన్నో రకాల సంస్థలను స్థాపించి తన అపారమైన సేవలను అందించాడు. 1900లో గుంటూరులో యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్ స్థాపించాడు. 1902లో అక్కడే వితంతు శరణాలయాన్ని స్థాపించాడు. వీరేశలింగం పంతులు అధ్యక్షతలో తొలి వితంతు వివాహం జరిపించారు. రాయవేలూరు జైలు నుంచి విడుదలైన తర్వాత 1922లో గుంటూరులో శారదానికేతన్ను స్థాపించి బాలికలకు విద్యావకాశాలు కల్పించారు. ఇక మాలపల్లి నవల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, రష్యాలో 1917లో జరిగిన బోల్షివిక్ విప్లవం వల్ల స్ఫూర్తి పొందిన మొదటి తెలుగు కవి ఉన్నవ లక్ష్మీనారాయణ. కూలీల పక్షం వహించి కవులు రచనలు చేయడానికి ప్రేరణ ఇచ్చింది రష్యా విప్లవమే. కూలీల ఆర్థికాభివృద్ధిని కాంక్షించి వారి పక్షం వహించి వారి దుస్థితిని తెలియజేసిన మొదటి వైతాళికుడు ఉన్నవ. సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే కవిత్వం ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలన్నది ఉన్నవ అభిలాష. సాంఘిక ఆర్థిక అసమానతలను తొలగించి సమతాధర్మాన్ని స్థాపించడమే ఆయన ఆశయం. కుల వ్యవస్థను నిరసించి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు. అగ్రవర్ణాలు, హరిజనులు అందరూ కలిసిమెలిసి ఉండాలని భావించాడు. అందుకు నిరూపణగా మాలపల్లి అనే విప్లవాత్మకమైన నవలా రచన చేశాడు. ఈ నవలకే రచయిత సంఘ విజయం అనే పేరు కూడా పెట్టారు. మాలపల్లి నవల చిత్రణ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, రాజకీయ వాతావరణాన్ని, గాంధీ మహాత్ముని ఆశయాల్ని, తెలుగువారి జీవన విధానాన్ని ప్రతిబింబించిన నవల మాలపల్లి. ఈ సాంఘిక నవలలో సాంఘిక దురాచారాలు, జాతీయ సత్యాగ్రహ ఉద్యమాలు, వర్ణ వర్గ వ్యత్యాసాలు మొదలైనవి సమకాలీన పరిస్థితులను కన్నులకు కట్టినట్లు ఉన్నవ చిత్రించాడు. ఆనాడు హరిజనుల కుటుంబ గాథను ఇతివృత్తంగా తీసుకొని నవల వ్రాయడమే సాహసం. ఇందులో కథానాయకుని పేరు సంగదాసు. ఈ పాత్ర ద్వారా ఉన్నవ ఆర్థిక, సాంఘిక, కుల వ్యత్యాసాలు లేని సంఘ నిర్మాణ పునరుద్ధరణ చేయిస్తాడు. కాబట్టి ఈ నవలకు సంఘ విజయం అనే పేరు కూడా సార్థకమైంది. ఉన్నవ ఈ నవలలో చరమగీతం, సమతాధర్మం అనే 2 గేయ కవితల్ని సామాన్య ప్రజల వాడుక భాషలో జానపద గేయ రీతుల్లో రచించాడు. ఈ నవలకు పీఠిక వ్రాసిన కాశీనాథుని నాగేశ్వరరావు ఈ నవలను గూర్చి, ఆంధ్ర సాహిత్య హృదయ పరిణామాన్ని గ్రహించడానికి మాలపల్లి ఉత్తమ కావ్యం అని, తెలుగు మాటలు, తెలుగు దేశము, తెలుగు హృదయము, తెలుగు సంకల్పము మాలపల్లి నవలకు అనిర్వచనీయమైన ప్రతిభను సమకూర్చాయి అని కొనియాడారు. తెలుగు విప్లవ సాహిత్యంలో వచ్చిన ప్రథమ మహాకావ్యం మాలపల్లి. నాయకురాలు, బుడబొక్కల జోష్యం, స్వరాజ్య సోది, భావతరంగాలు తదితర రచనలు ఉన్నవ చేశారు. మాలపల్లి నవల కథా సారాంశం, దళితులలో అట్టడుగు వర్గానికి చెందిన మాలదాసరి కులస్థుడైన రామదాసు
సాత్వికుడు, సాంప్రదాయ పరాయణుడు, గాంధేయవాది. కథంతా అతని కుటుంబం, సమాజాన్ని అల్లుకొని సాగుతుంది. రామదాసు భార్య మహాలక్ష్మి. వీరికి 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు వెంకటదాసు, చిన్న కొడుకు సంగదాసు, కూతురు జ్యోతి. పెద్ద కొడుకు వెంకటదాసు తండ్రికి సాయంగా సేద్యం చేస్తుంటాడు. చిన్న కొడుకు సంగదాసు ఒక భూస్వామి వద్ద పాలేరుగా పనిచేస్తుంటాడు. పొలం పనులలో కూతురు జ్యోతి సాయం చేస్తుంటుంది. రామదాసు చెల్లెలు సుబ్బలక్ష్మి. ఆమె కొడుకు అప్పాదాసు కూడా తండ్రి లేకపోవడం చేత రామదాసు ఇంటి పట్టునే పనులు చేస్తూ పెరుగుతుంటాడు. ఈ విధంగా తమకున్న కొద్దిపాటి భూమిలో మాలపల్లిలో రామదాసు కుటుంబమంతా శ్రమిస్తూ జీవనం సాగించేది. ఆ ఊరి మోతుబరి 800 ఎకరాల ఆసామి అయిన చౌదరయ్య కొడుకులైన రామానాయుడు, వెంకటయ్య నాయుడు అనే అన్నదమ్ములు ఈ నవలలో ముఖ్య పాత్రలుగా ఉంటారు. సంగదాసు ఈ చౌదరయ్య వద్దనే పాలేరుగా పనిచేస్తుంటాడు. పనివాడైన సంగదాసు యజమాని కొడుకైన రామానాయుడుల ఇద్దరి ఆశయాలు ఒకటే కావడంతో స్నేహంగా, సఖ్యంగా ఉంటారు. ఒక విధంగా రామదాసు కుటుంబంలోని వాళ్ళంతా కులమతాల పట్టింపుల్ని దుయ్యబట్టిన వాళ్లే. కొడుకులు వెంకటదాసు, సంగదాసులు సంస్కరణ భావాలు కలిగిన వాళ్ళు. కరుడుగట్టిన భూస్వామి చౌదరయ్య చేసే అత్యాచారాలను ప్రతిఘటించేందుకు సంగదాసు తోటి దళిత కూలీలను సంఘటితపరిచి వారిలో చైతన్యం కలిగించి సమ్మెలకు నాయకత్వం వహిస్తాడు. దళితులకు విద్య నేర్పడం కోసం బడులు తెరుస్తాడు. దళితుల జీవితాలను సంస్కరించడానికి అతను చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ కృషిలో రామానాయుడు అతనికి సాయంగా ఉంటూ ఆర్థికంగా చేయూతనిస్తాడు. ఇది భూస్వామికి సహజంగానే కంటగింపుగా ఉంటుంది. ఒకనాడు భూస్వామి సంగదాసు తలపై పనిముట్టుతో గట్టిగా మోదడం వల్ల సంగదాసు మరణించడం జరుగుతుంది. భూస్వామి పోలీసులకు లంచం ఇచ్చి విచారణ పరిధి నుండి తప్పించుకుంటాడు. నష్టపరిహారంగా భూస్వామి ఇవ్వబోయిన ధనాన్ని నిరాకరించి తమ కొడుకు చంపబడ్డ విషాదాన్ని రామదాసు దంపతులు మౌనంగా భరిస్తారు. దీనితో రామానాయుడు పేద రైతులకు మరింత దగ్గరై దళిత అభ్యున్నతికి పూర్తిగా అంకితమవుతాడు. సంగదాసు ఆదర్శ భావాల వ్యాప్తి కోసం అతని స్మృతి చిహ్నంగా సంఘపీఠం గ్రామంలో నెలకొల్పబడుతుంది. క్రమేణా ఈ సంఘపీఠం కృషిలో దళితేతర అగ్రకులాలు కూడా చేరుతాయి. వెంకటదాసు రామదాసు 2వ కొడుకు అడవులలో నివసిస్తూ తక్కెళ్ళ జగ్గడు అనే మారుపేరుతో సంతానులు అనబడే రహస్య కార్యాచరణ దళాలను ఏర్పాటు చేస్తాడు. ఈ నవలలోని సంతానుల ప్రసక్తి బంకిమచంద్రుని ఆనందమఠం నవలలోని సంతానాలను జ్ఞప్తికి తెస్తుంది. ధర్మకన్నాలు వేయడం ద్వారా ధనికుల ఆస్తిని కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టే ఉద్యమానికి వెంకటదాసు నాయకత్వం వహిస్తాడు. అయితే పోలీసులతో జరిగిన సాయుధ ఘర్షణలో వెంకటదాసు గాయపడి పట్టుబడి చివరకు జైలు పాలవుతాడు. ఒక వాద్యంలో ఓడిన రామదాసు తన యావదాస్తిని భూస్వామి చౌదరయ్యకు స్వాధీనం చేయవలసి వస్తుంది. తన పొలం నుండి, ఇంటి నుండి వెళ్ళగొట్టబడిన రామదాసు చివరకు ఒక సంపన్నుడి ఇంటిలో పనికి కుదురుతాడు. తక్కెళ్ళ జగ్గని సహచరులు ఆ సంపన్నుని ఇంటిని కొల్లగొట్టడంతో ఆ ధర్మకన్నంతో సంబంధం ఉందనే నెపంతో రామదాసును, అతని భార్య మహాలక్ష్మిని పోలీసులు అరెస్టు చేసి సెటిల్మెంట్లో నిర్బంధ కూలీలుగా పనిచేయిస్తారు. సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న పెద్ద కొడుకు వెంకటదాసుకు పరిచర్యల కోసం తల్లి, తండ్రి కొంతకాలం అక్కడ ఉండడం జరుగుతుంది. వెంకటదాసు మరణిస్తాడు. ఈ విధంగా 2 కొడుకులతో పాటు కూతురు జ్యోతి దుర్మరణం పాలవడంతో ఆ బెంగతో భార్య మహాలక్ష్మి కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ బాధలన్నిటినీ రామదాసు సహనంతో తన సహజ వేదాంత ధోరణిలో శాంతంగానే స్వీకరిస్తాడు. క్రమేణా సంఘపీఠం కృషి దినదిన ప్రవర్ధమానమవుతుంది. సహాయ నిరాకరణోద్యమాలు, కార్మికోద్యమాలు, ధర్మకన్నాల వంటి ప్రజా ఉద్యమాల ఫలితంగా స్వాతంత్ర్యం లభిస్తుంది. ఖైదీలు విడుదలవుతారు. వయోజన ఓటింగ్ ద్వారా ప్రజాప్రతినిధుల ఎన్నికవుతారు. రామదాసు కూడా జైలు నుంచి విడుదలై తన స్వగ్రామానికి వస్తాడు. రామానాయుడు తన యావదాస్తిని దళితుల అభ్యున్నతికి సమర్పించి రామదాసుని గ్రామంలోనే ఉండి సంగదాసు
చేసిన కృషిని కొనసాగించమని కోరతాడు. కానీ రామదాసు నిరాకరించి అడవులకేగుతాడు. ఈ విధంగా అనేకానేక అంశాలు అల్లుకుపోయిన నేపథ్యంలో చివరకు భూస్వాముల మతం అణచపోయి వారు తమ సర్వస్వాన్ని దళితుల అభ్యుదయానికి, గ్రామాభ్యుదయానికి సమర్పించుకుని గ్రామసేవకి అంకితమైనట్లుగా చెప్పబడింది. కవి ఉన్నవ లక్ష్మీనారాయణ తన చుట్టూ ఉన్న సమాజంలోని అగ్రవర్ణాలు, జమీందారీ వ్యవస్థలు, దళితులను, పేదలను, వ్యవసాయ కూలీలను, శ్రామికులను కులపరంగానూ వర్గపరంగానూ చేస్తున్న దోపిడీని చూసి సంఘ సంస్కర్తగా చెలించి ఒక మేధావిగా లోతుగా సునిశితంగా పరిశీలించడం ద్వారా కుల వర్గ అసమానతలను, దోపిడీ అంశాలను, వాటిపై తన భావాలను సూటిగా నిష్కర్షగా నవలా రూపంలో ప్రతిఫలింపజేయగలిగాడు. స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొన్న ఉన్నవ ఉద్యమకారుడిగా తాను స్వయంగా ఎదుర్కొన్న సమకాలీన బ్రిటిష్ అధికారుల జులుంను, పోలీసు చట్టాల ఉక్కు పిడికిలిని, వ్యవస్థాపరమైన దౌష్ట్యాన్ని న్యాయవాదిగా గ్రహించిన అనుభవంతో ఆనాటి న్యాయ వ్యవస్థలోని లొసుగులను, లిటిగెంట్ వ్యవహారాలను, కక్షిదారుల అవస్థలను, రాయవేల్లూరు జైలులో ఖైదీగా ఉన్న కాలంలో స్వానుభవంతో గ్రహించిన జైలు ఇక్కట్లను, తోటి ఖైదీల అవస్థలను ఇత్యాది పలు వాస్తవ జీవిత అనుభవాలను, అంశాలను తన నవలలో పొదిగి కళ్లకు కట్టినట్లు చిత్రించగలిగారు. అందువల్లనే నవలలో కనిపించే అనేకానేక పాత్రలు, సంఘటనలు ఆనాటి సమాజంలోని వ్యవస్థావస్థలను వాస్తవ ప్రతిరూపాలుగా కనిపిస్తాయి. ముఖ్యంగా రష్యాలో విజయవంతమైన బోల్షివిక్ విప్లవ ప్రభావాన్ని సునిశితంగా పరిశీలించారు. సోషలిస్టు ఉద్యమ ప్రభావాన్ని, అది మన దేశంలో పీడిత శ్రామికులపై తీసుకురాగల ప్రభావాన్ని ముందుగానే ఊహించారు. సోషలిస్టు ఉద్యమ పోరాట సాధనాలైన సమ్మెలు, శ్రామిక ఐక్యత, సంఘటిత పోరాటాలు మొదలైనవి విజయ సాధనాలుగా నిరూపితం కావడంతో వాటిని మన దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి తెలుగు సాహిత్యంలో చిత్రించారు. మార్క్స్ వివరించిన వర్గ అసమానత విషయానికి భారతీయ సమాజానికి ప్రత్యేకమైన కులపరమైన అసమానత విషయాలను జోడించడం ద్వారా దేశీయ సమస్య అయిన అస్పృశ్యుల దుర్భర జీవితాలను ఇతివృత్తంగా తీసుకున్నాడు. సమస్య పరిష్కారానికై ఒకవైపు సమకాలీన జాతీయోద్యమ స్ఫూర్తితో గాంధేయవాద సాధనాలైన సత్యాగ్రహ ఉద్యమాలను సూచించారు. మరోవైపు సమకాలీన అంతర్జాతీయ స్ఫూర్తితో విజయవంతమైన బోల్షివిక్ విప్లవ సాధనాలైన సమ్మెలు కట్టడం, కార్మిక సంఘటిత పోరాటాలను సూచించారు. అదనంగా ధర్మకన్నాల ఉద్యమం వంటి సాయుధ పోరాట మార్గాలను సైతం సూచించారు. మాలపల్లి నవల గురించి కొడవటిగంటి కుటుంబరావు గారి మాటల్లో చెప్పాలంటే, పరిపాలనలో ఉన్న భారతదేశపు కుళ్ళు యావత్తూ ఈ నవలలో భూతద్దం చూపినట్లు కనిపిస్తుంది. ఒక చారిత్రక గతిలో ముఖ్యమైన మలుపుల వద్ద ఒక నిర్దిష్ట కాలపు చారిత్రక, సామాజిక, ఆర్థిక పరిణామాలను ఉన్నతంగా చిత్రించిన మాలపల్లి నవల తిరిగి అలనాటి తెలుగు ప్రజల సామాజిక పరిశీలనకు, పరిశోధకులకు ప్రధాన సాహిత్య ధారంగా నిలవడం ఒక విశేషం. తెలుగు సాహిత్య చరిత్రలో అంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒక హరిజన కుటుంబ గాథను తీసుకుని దళితుల సమస్యను ఇతివృత్తంగా స్వీకరించి మాలపల్లి నవల రాయబడింది. మాలపల్లి నవల నాటి సమాజంలోని ఆర్థిక, సాంఘిక అసమానతలను విపులంగా చిత్రించడంతోనే సరిపెట్టకుండా వాటిని రూపుమాపాలన్న సంఘ సంస్కరణాభిలాషను అభ్యుదయ దృక్పథంతో వ్యక్తం చేసింది. దీనికోసం నిజాయితీతో కార్మిక కర్షక పక్షం వహించిన, వర్గ చైతన్య స్ఫూర్తి నిండిన తక్కెళ్ల జగ్గని వంటి విప్లవ పాత్రలను నాయకులుగా నిలిపింది. మొత్తం మీద తమ సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కునే క్రమంలో సాంప్రదాయ రీతులకు భిన్నంగా తమకు తామే ప్రయత్నించడం అనేది ఈ నవలలోని ఇద్దరు మాల నాయకుల చర్యలతో కనిపిస్తుంది. సంగదాసు కోరుకునే సామరస్య ధోరణిలో సామాజిక మార్పు సిద్ధించకుండా విఫలమైతే పీడితులకు సాయుధ పోరాట మార్గాలే శరణ్యమనతాయని చూసిన వెంకటదాసు పాత్ర ద్వారా ఆనాటి సామాజిక ఆధిపత్య వర్గాలకు హెచ్చరికగా తెలియజేయబడింది. మాలపల్లిలో వ్యక్తమైన ఈ సాహిత్య దృక్పథం
నాటి ఆధిపత్యం చెలాయించే వర్గాల భావజాల ధోరణికి అడ్డుకట్టి మానవుడి ప్రగతిశీల పరిణామానికి దోహదకారిగా ఉండడంలో అభ్యుదయ రీతిలో ఉందని భావించవచ్చు. తెలుగు సాహిత్యంలో శతాబ్దాల పాటు క్షత్రియులే కావ్యనాయకులుగా ఏలిన సాంప్రదాయ ఆనవాయితీని తోసిరాజని 100 ఏళ్ల క్రితమే అభ్యుదయ దృక్పథంతో మొట్టమొదటిసారిగా సాహిత్యంలో అట్టడుగు వర్గాల వారిని మాలలను నాయకులుగా నిలిపిన అభ్యుదయ నవల మాలపల్లి. మిత్రులారా, మాలపల్లి నవల గురించిన సమాచారంతో పాటు ఉన్నమ లక్ష్మీనారాయణ సంబంధించిన జీవిత విశేషాలు కూడా మీతో పంచుకున్నందుకు సంతోషం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సాహిత్య సంబంధమైనటువంటి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ మిత్రుడు డాక్టర్ జీవి కృష్ణయ్య.